ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అయిపోబోతోంది. డిసెంబర్ మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం. ఇంకా కొద్ది రోజులలో 2025వ సంవత్సరంలోకి, అంటే ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం ఆసన్నమవుతోంది. అయితే ఇక్కడ మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి కొన్ని ఉపయుక్తమయ్యేటువంటి విషయాల గురించి చర్చిద్దాం. ముందుగా మనము ఈ మధ్య నేను తరచుగా చూసినటువంటివి తల్లిదండ్రులకి క్షోభ పెట్టేటువంటి విషయాలు. అంటే ఆర్థిక పరంగా కానీ, వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రుల్ని మనము తప్ప ఇంకొకరు సేవించే అవకాశం లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నాం, వ్యాపారంలో బిజీ ఉన్నాం, పెళ్ళమ్మగుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అమ్మ వాళ్ళని పట్టించుకోవాలా, అనాథాశ్రమంలో చేరుద్దాం. అంటే రేపు నీ గతి కూడా అనాథాశ్రమం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్చాలి అనేటువంటి ఆలోచననే మొగ్గలోనే తొడిగేసే ప్రయత్నం, అంటే తుంచివేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనము వాళ్ళని ఎలాగైతే అనాథాశ్రమం చేయాలనుకుంటున్నామో, వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నామో, మనము అనాథాశ్రమంలో చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే మనం వాడిని వృద్ధాశ్రమం చేరుస్తాం, పర్లేదు, మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ మన పిల్లలు మన తల్లిదండ్రుల్ని కనుక వృద్ధాశ్రమం చేరిస్తే మన పిల్లలు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వారితో ఉన్నప్పుడు కూడా వారిని మోసం చేసి విద్యా సంబంధమైన ఆటంకాల గురించి, అలాగే వైవాహిక జీవనంలో సొంత పెత్తనాలు తీసుకొని తల్లిదండ్రుల్ని ఏమార్చి మనము చేసేటువంటి పైకృతికమైనటువంటి ప్రేమ వ్యవహారాలు మనకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక మంది తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో ఈ అక్రమమైనటువంటి సంబంధాల్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ మనసుని తప్పుతో పట్టించుకుంటున్నారు మీరు. ఆ విషయంలోనూ అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీకు మీరుగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఏమార్చకండి, తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల్ని నిత్యము సేవ, 90 ఏళ్ల వాళ్ళైనా సరే వారి యొక్క ఆలోచనలు, వారి ఆశీస్సులు మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపం వారు. వారిని మనం సేవించేటువంటి భాగ్యం మనకుందంటే అదృష్టవంతులు. కాబట్టి వారిని అంతిమ ఘడియల్లో ప్రశాంతంగా వారిని స్వర్గలోకానికి పంపే ప్రయత్నం చేద్దాం తప్ప మనం వాళ్ళని క్షోభ పెట్టి మనం బావుకునేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలుగా, సోదరులుగా, సోదరిమణులతో కానీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారని 2025 ఆంగ్లనామ సంవత్సరం ఇటువంటి దృఢమైన నిశ్చయ అనుకూలతల్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ మాసంలో మేము స్వామి అమ్మాయికి వివాహం చేద్దాం అనుకుంటున్నాం, కన్యాదాన యోగం ఉందా? స్వామి ఈ వారంలో నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా, తప్పకుండా అనుకూలంగా ఉందా? స్వామి నా ప్రేయసిని, నా ప్రియుణ్ణి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, పెద్దలు అంగీకరిస్తారా? స్వామి నేను కొత్త ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ఇంకా బెటర్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? నేను గ్రూప్స్ రాయవచ్చునా, ఐఏఎస్ అవుతానా, ఐపీఎస్ అవుతానా అనే వ్యక్తులకి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. సో ఈ మాసంలో కన్యా రాశి వారికి అసలు 4 వారాలు ఎలా చూద్దాం మనం. చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. 1, 2, 4 వారాల్లో విశేషమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు. మరి 3వ వారంలో నష్టమా స్వామి అంటే 3 నష్టమేం లేదు, సామాన్య ఫలితాలు ఉన్నాయి. పెద్దల మాట వినడం, అన్నదమ్ములు సఖ్యత పొందుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం, పోటీ పరీక్షలు ఉంటే సమయ పాలన పెట్టుకోవడం, కొత్త వ్యాపారాన్ని వాయిదా వేసుకోవడం, కొత్త చిత్ర నిర్మాణాన్ని వాయిదా వేసుకోవడం, చిత్ర విడుదలని కూడా వాయిదా వేసుకోవడం మంచిది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారు ఈ 3వ వారంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. సముద్రం కొద్దిగా తుఫాను కేంద్రీకృతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కనుక కాస్త మత్స్యకారులు సముద్రం వెళ్ళడం, తుఫాన్ లేకపోయినా సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి
అటువంటి ప్రయత్నాలు చేయకపోవడం ఉత్తమము. కొత్త వస్తువులు కొనాలనుకున్న వారికి 1, 2, 4 వారాలు అత్యుత్తమ శుభ ఫలితాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడుతున్నారా? ఖచ్చితంగా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్న వారికి 1వ వారంలోనే శుభవార్త, 2వ వారంలో ఎంగేజ్మెంట్, 4వ వారంలో వివాహం కూడా జరుగుతుంది. లేదా పెళ్ళై 5 సంవత్సరాలు స్వామి అనుకున్న వారికి 2వ వారంలో 4వ వారంలో శుభ సంతాన యోగము. అది కృత్రిమ సంతానం కావచ్చు, అంటే IUF, IVF ద్వారా కావచ్చు, లేదా ఇతరత్ర సహజ సత్సంతాన ప్రాప్తి కావచ్చు. అనుకూలంగా ఉంటుంది. సంతాన వార్త వినడం ఖాయము. స్వామి నాకు బిల్స్ పెండింగ్ స్వామి, గత ప్రభుత్వం నుంచి బిల్స్ పెండింగ్ రావాలి, మరి కొత్త ప్రభుత్వాలు వచ్చాయైనా బిల్స్ ఇంకా శాంక్షన్ అవ్వట్లేదు నాకంటే, అటువంటి కాంట్రాక్టర్లకి ఈ వారంలో మీ బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యే అవకాశం, అంటే అనాపైసతో సహా మీ డబ్బులు మీకు చేరుతాయి. బాకీలన్నీ కూడా తీరిపోయే అవకాశం, రావలసిన ధనము కూడా మీకు చేతులకు వస్తుంది. గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపారానికి నాంది పలకడం, రాజకీయ నాయకులకి మంచి ఊహించనటువంటి ఒక బహుమతి, ఒక మంచి పదవి, లేదా రాజకీయ రంగ ప్రవేశం మీకు లాభాన్ని కలిగించడం, అలాంటి శుభయోగాలు ఉన్నాయి. ఇక కళాకారులకి, క్రీడాకారులకి 1, 2, 4 వారాల్లోనే అత్యుత్తమ శుభ ఫలితాలు. ముఖ్యంగా చెప్పాలంటే 4వ వారంలోనే ఈ కళాకారుల, క్రీడాకారులకి చాలా బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు, అనేక కళా ప్రదర్శనలు, చాలా బ్రహ్మాండమైన ధనయోగం. అసలు ఊపిరి మెసలని పనులు ఉంటాయి మీ కళాకారులకి. జాగ్రత్త. అది నాట్య, సంగీత, ఇతరత్ర మనకి అందరినీ ఆశ్చర్య ఇంద్రజాలికులకి, అలా అందరి కళలు చేసే అందరికి కూడా చాలా మంచి వ్యవహార లాభాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి కూడా. క్రీడాకారులకి ప్రతి చోట విజయమే. మన భారతీయ క్రికెట్ జట్టు కావచ్చు, ఇతరత్ర మనకి బ్యాడ్మింటన్ లో కావచ్చు, ఇతరత్ర క్రీడా సంబంధించిన విషయాల్లో అత్యంత అనుకూలవంతమైన శుభయోగమే. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది స్వామి? షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం, లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకోగలిగే అవకాశం. ప్రతి పనిలో విచక్షణ, న్యాయసమైన విషయాల అనుకూలత, గొప్ప వాళ్ళతో స్నేహాలు, మంచి వాళ్ళతో అనుకూలమైన మాటలు, మాట తీరు, వ్యవహార శైలి ఆకట్టుకునే అవకాశాలు ఉంటాయి. మరి ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంటుంది. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. 2వ వారం లేదా 4వ వారం అటువంటి ప్రయత్నం మీకు విజయవంతంగా శుభయోగాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళడం ఖాయము. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR గాని, స్వామి నా వీసా అయిపోతుంది స్వామి, ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా నాకు ఉద్యోగం రాకపోతే నాకు వీసా వెనక్కి వెళ్ళిపోతుంది, నేను మళ్ళీ స్వదేశానికి రావాల్సి ఉంటుంది, నాకు విదేశాలను ఉండాలని ఇంకా స్వామి అనుకున్న వ్యక్తులకు కూడా ఈ మొదటి వారంలోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు తప్పకుండా అటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు బలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో గాని, అకాడమిక్ పరీక్షల్లో గాని, IELTS, GRE, TOEFL, GMAT, SAT, CAT లాంటి పరీక్షలు కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం కానీ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగం కోసం కానీ, ప్రమోషన్ కోసం రాయే ప్రతి పరీక్షల్లో కూడా విజయము సాధించగలిగే అదృష్ట యోగము, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనంద ప్రయోజనాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు ధనము, సువర్ణాభరణము, వజ్రాభరణము, పట్టు వస్త్రాలు, విలువైన బహుమానాలు అందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ ఆస్తి పంపకాలకు కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. 1వ వారంలోనే ఆస్తి పంపకాలు ఉన్నాయి. తప్పకుండా మంచి ఆస్తులు, కోర్టు వివాదాన్ని కూడా సమసిపోవడం, కోర్టులో ఉన్నటువంటి మీ ఆస్తులన్నీ కూడా మీ స్వాధీనం అవడం, అనేక రకాలుగా కొన్ని సంవత్సరాలు తిరుగుతున్నటువంటి కోర్టు సమస్యలు, ఆ వాయిదాలన్నీ కూడా ఈ మాసంతో ఆ దరిద్రం వదిలిపోతుంది. నా మాట నమ్మండి, ఖచ్చితంగా ఈ మాసంలో ఒక మంచి పని ప్రారంభం చేస్తారు. మంచి ఉద్యోగ ప్రయత్నం ఉంటుంది. మంచి వస్తువు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు, విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు. ఇంట్లో వాస్తుపరంగా అనుకూలత ఉంటుంది. వివాదాలను తొలగిపోతాయి. అనుకూలంగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. IUF, IVF ద్వారా మంచి సంతాన ప్రాప్తి. 4వ వారం అటువంటి శుభవార్తలు వింటారు. వివాహ సంబంధ వేడుకలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు మొదటి వారంలోని వివాహం చేసుకునే అవకాశం కనపడుతోంది. ఉద్యోగ లాభం, విద్యాలాభం, వివాహ యోగం, సంతాన యోగం, కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వాములతో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టెక్స్టైల్స్, వస్త్ర వ్యాపారం, చేనేత వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైన అవకాశాలు. 3వ వారంలో లాటరీలు, జూదం వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం కాబట్టి 3వ వారం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మరి ఏమిటో దాదాపుగా చాలా రాష్ట్రాల వారు కూడా 3వ వారమే కాస్త అటు ఇటుగా గందరగోళం కనబడుతుంది. మరి మార్గశిర మాసంలో, మరి అంటే డిసెంబర్ నెలలో 3వ వారం కాస్త మరి ఇబ్బందికరంగా ఉందేమో. కొన్ని రాష్ట్రాల వరకు అయితే మాకు ఇప్పటి వరకు అయితే ఎక్కువ శాతం 3వ వారమే బాగలేదు. మిగతా వారాలు అయితే అనుకూలంగానే ఉన్నాయి. ఏదేమైనా 3వ వారం జాగ్రత్త ఉండి హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణ స్వామి. ఇన్ని వారాలుగా, ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను కదా భగవద్గీత చదవమని. ఎవరైనా చదువుతున్నారా? కనీసం చదివి చూడండి. విజయం మీ సొంతం అవుతుంది. మీ వాకిట్లో ఉంటుంది విజయం. తప్పకుండా భగవద్గీత చదవడం వల్ల మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది, మీ చేతిలోకి వస్తుంది ఆ విజయం. ఇది మాత్రమే నిజం, ఇది తథ్యం. పక్క మతాల వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నప్పుడు నీ హిందూ ధర్మంలో ఎందుకు ప్రార్థన చేయవు? ఎందుకు తేలిగ్గా తీసుకుంటావు నువ్వు? అంటే జరుగుతుందిలే, ఏదో కట్టుకున్న పంచాంగంలో ఇది, దానికేం తెలుసు అనే వ్యక్తులకి సమాధానం చెప్పగలిగే కొన్ని మంచి పనులు జరిగాయి. కరోనా సంబంధ విషయాల గురించి మేము ముందుగానే ప్రకటించాం. ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఎన్నికల గురించి, అమెరికా సంబంధ ఎన్నికల్లో ట్రంప్ గారు గెలుస్తున్న విషయం గురించి ముందే చెప్పబడింది.
తీసి చూసుకోండి ఒకసారి, మీరు తీసి చూడండి ఒకసారి. ములుగు సిద్ధాంతి ప్రకారంగా కానీ, అలాగే మనకి భార్గవ సిద్ధాంత ప్రకారం కానీ, బిజుమళ్ళ మాధవ శర్మ సిద్ధాంతి ప్రకారం కానీ అనేక విజయపడ్డాయి. కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు కానీ వారి పంచాంగ ఫలితాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఇటువంటి మహనీయులు జ్యోతిటువంటి తెలుగు నేల మనది. కాబట్టి మీరు తక్కువ అంచనా వేయకండి. మీరు అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్తుంటారు, ఇగో ఇలా విభూతి ఇస్తారు, ఇలా మీకు పండులోంచి నిమ్మకాయలోంచి ఎర్రపు రంగు ఇట్లా వస్తుంది, మిమ్మల్ని బెబ్బి పెడతారు, మూఢనమ్మకంతో వాళ్ళు డబ్బు దండుకుంటారు. ప్రతి ఒక్కడు బాపనుడి గురించి మాట్లాడేవాడే. అరే బ్రాహ్మణుడి గురించి మాట్లాడే అర్హత మీకు ఏముందిరా నాయన? బ్రాహ్మడికి మీరేమన్నా కోటి రూపాయలు ఇస్తున్నారా? వాడు వృత్తి వాది కాదా? కట్టెల ముగ్గురువాడు కట్టెల వృత్తి, ఫర్నిచర్ చేసేవాడు వాడి వృత్తి, కుండలు చేసేవాడు వాడి వృత్తిలో ఉంటాడు, బ్రాహ్మణ వృత్తిలో ఉంటాడు, కంసాలి పని చేసేవాడు బంగారు వృత్తిలో ఉంటాడు, ఐరన్ చేసేవాడు వాడి వృత్తిలో ఉంటాడు, బట్టలు ఉతికేవాడు వాడి వృత్తిలో ఉంటాడు. ఎవరి వృత్తిలో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. నా వృత్తిలో డబ్బులు సంపాదించి నీకు ఇబ్బంది ఏమిటి? ఇంకొకసారి బ్రాహ్మణుడి గురించి మాట్లాడే వాళ్ళని అనవసరంగా తాడ తీసి పెట్టాలన్నా. మేము మీకేమైనా నష్టం కలిగిస్తున్నామా? దొంగ జ్యోతిష్కులు ఉంటారు, వాళ్ళని పట్టండి. దొంగ జ్యోతిష్ మేము కూడా చెప్తాను, దొంగ జ్యోతిష్కుల ప్రమాదం ఉంటుంది, అది నష్టమే. కానీ మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, సైనికులలో కానీ, సైంటిస్టులలో కానీ, టీచర్లలో కానీ, అధ్యాపకుల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కానీ తప్పుడు చేసేటువంటి విధవలు లేరా? అలాగే బ్రాహ్మణ వృత్తిలో తప్పుడు చేసేటువంటి విధవలు ఉంటారు, వారిని తప్పుగా మాట్లాడవచ్చు. కానీ అందరినీ ఒక తాటి కట్టేస్తే మంచిది కాదు. జాగ్రత్త. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది హెచ్చరికగా చెప్తున్నాను. నేను భయపడాల్సిన అవసరం లేదు. జన అజ్ఞాన వేదికల వాళ్ళకి చెప్పేది. ఏదో మీరు విజ్ఞానవంతులు అనుకుంటున్నారు, కానీ జన అజ్ఞాన వేదికల వాళ్ళు చాలా ఉన్నాయి ఈ మధ్య. దానికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కళాకారులు, క్రీడాకారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ వేడుకలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, విదేశాల్లో స్థిరమైన నివాసము, గృహము, స్థలము కొనుగోలు చేసే అవకాశం, రైతులు మరికొన్ని స్థలాలు కొనే అవకాశాలు, రైతులు మరికొంత పొలాన్ని లీజుకు తీసుకోవడము, కొనడము జరిగే అవకాశం కనపడుతుంది. పంట బ్రహ్మాండంగా పండుతుంది, లాభాల బలంగా ఉంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం మొత్తం కూడా మీకు ధన, కనక, వస్తు, వాహన, వృత్తి, ఉద్యోగాలు లాభాలు, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ మాసం మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.